ఓకే అన్న. ఇప్పుడు బీజేపీలో మొన్న బీసీలను అధ్యక్షుడిని చేస్తాము, రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తామన్నారు. అంతకుముందు ఒక బీసీ చేరిండు. ఆయన ఈ బీసీలకు ఇక్కడ స్థానం లేదు అని కాంగ్రెస్ పార్టీకి పోయిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోయిండు. అంతకుముందు దళితులు చేరారు. ఇక్కడ దళితులు అసలు నెగలడం కష్టం అని వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు పోయారు. మొన్న ఈటల రాజేందర్ విషయంలో కూడా ఇదే జరిగింది. అక్కడ అగ్రవర్ణాలకే ఈ పదవులు వస్తున్నాయి. అంతకుముందు బండి సంజయ్ కూడా బ్రహ్మాండంగా అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ అది ఉవ్వెత్తున లేస్తున్నప్పుడు బండి సంజయ్ని తీసేశారు. ఇది బీసీల పార్టీ కాదు, దళితుల పార్టీ కాదు, అగ్రవర్ణాల పార్టీ అని మరోసారి నిరూపించుకున్నారు అని పదే పదే వాళ్ళ నియామకాలను బట్టి చెప్తున్నారు. అలాంటి పార్టీలో రేపు బాలరాజు గారికి ఏ అగ్రపీఠం ఇస్తారు, ఏం బాధ్యతలు ఇస్తారు? మీకు బాధ్యతలే లేనప్పుడు మీరు ఆ పార్టీకి చేసే సేవ ఏముంటుంది, ప్రజలకు చేసే సేవ ఏముంటుంది? ఆది గారు, నాకు తెలిసి మీకు ఈ సామాజిక కోణం వీటిపైన కొంత అవగాహన ఉంటుంది. ఎందుకంటే మీరు జర్నలిస్ట్గా నాలాగా చూడడానికి యంగ్ కనిపించిన సీనియర్ జర్నలిస్ట్. మీరు భారత ప్రధానిగా ఉన్న వ్యక్తి ఎవరండి? నరేంద్ర మోడీ. ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు? ఆడకుండా చాలా కాంట్రవర్సీ ఉండొచ్చు, కానీ దేశం ఏమంటుంది రకంగా ఏ రకంగా వాస్తవాలు ఏందో మీకు తెలుసు కదా. కాంట్రవర్సీ చేయడంలో కాంగ్రెస్ దిట్టా. అట్లా నేను అనాలంటే ఈరోజు ఇంపోర్ట్ లీడర్షిప్ మన దేశానికి అవసరమా అని నేను కూడా మాట్లాడగలుగుతాను. ఇతర దేశస్తుల లక్ష్యాలను నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా దేశంలో చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నం ఇతర దేశాలు చేస్తుంటే వారికి వత్తాసు పలుకుతూ వాళ్ళ నినాదాలను ఈయన భుజానెత్తుకొని దేశాన్ని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. కానీ నికార్సైనటువంటి బీసీ బిడ్డను ప్రధానిగా భారత సమాజం చేసింది. నేను కాదంటామా? రేపు బాలరాజు గారు భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుందా? నేనేమంటున్నా, నా వంతుగా నేను సమాజానికి సేవ చేయాలి, భారత పౌరుడిగా నా పాత్ర పోషించాలి. నాకు రాజకీయాల విషయంలో కానీ లేదంటే నేనేదో ప్రజాప్రతిగా అవ్వాలనే కాంక్ష కానీ నాకు పెద్దగా లేదు అని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నా. మీరు 1,00,000 సార్లు అడిగినా నా నుంచి వచ్చే సమాధానం అది. ఎందుకంటే ఫర్మ్ డెసిషన్. నేను అదేదో ఎన్నికల సందర్భంలో తీసుకున్న డిసిషన్ కాదు, లేకుంటే ఎవరో నన్ను టెంప్ట్ చేస్తే వచ్చినటువంటి తీసుకున్న నిర్ణయం కాదు. కాబట్టి మీరు మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి ఇష్యూ నుంచి మీరు కూడా డైవర్ట్ అవుతున్నారు కొంత. దాని విషయంలో క్లారిఫై చేయండి మొదటగా. నన్ను ఫామ్ హౌస్ కేసులో గువ్వల బాలరాజ్ రివర్స్ ఆపరేషన్ చేసిండు అనేది మీకు తెలుసు. సో ఆ రోజు ఫామ్ హౌస్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. ఆ రోజు ఫామ్ హౌస్లో జరిగిన దాని నేపథ్యంలోనే బాలరాజు ఈరోజు బీజేపీలో ఉన్నారు అంటున్నారు. అది మీరు ఎట్లాగా అసలు ఆ రోజు ఫామ్ హౌస్లో బెడిసి కొట్టడానికి కారణం ఏంది? మీకు ఇస్తామన్నా ఏంది ఫామ్ హౌస్ అంశాన్ని క్లారిఫై చేయాల్సినటువంటి బరువు మీకు లేకుండా ఇప్పటికే అయిపోయింది ఆది గారు. ఎందుకంటే ఈ విషయం అదే అంటున్నా ఇప్పటి వరకు చాలా ఛానళ్ళల్లో, చాలా యూట్యూబ్ ఛానళ్ళల్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే మాట్లాడిన ప్రజలకు అర్థమైపోయింది. మీరు మళ్ళీ దాన్ని అడగడుతున్నారు, కాదనలేము కాబట్టి చెప్తున్నా. ఆ రోజు నేను కేసీఆర్ గారు రివర్స్ ఆపరేషన్కు వెళ్ళండి, మీరైతేనే చేయగలుగుతారు, మీరు ఇంకా చెప్పాలంటే కొంత హిందీ అయినా ఇంగ్లీష్ అయినా మాట్లాడగలుగుతారు, అక్కడ వచ్చేటువంటి వాళ్ళు హిందీకి సంబంధించినటువంటి వాళ్ళు అని రకరకాలుగా మాట్లాడడం వల్ల నేను ఏది నిజంగా కూడా ఇన్డెప్త్ తెలుసుకునేటువంటి యాంగ్జైటీ కూడా నాకు లేదు. కారణం ఏంటంటే కేసీఆర్ గారిని మా నాయకుడిగా నేను భావించినప్పుడు వారు ఏ ఆదేశం ఇచ్చినా తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి ఒక పదం సరిపోయింది నాకు, ఒక మాట. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం, తెలంగాణను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందన్నప్పుడు మరి ఏ టాస్క్ ఇచ్చినా నేను అమలు చేసేటువంటి బాధ్యత ఒక సైనికుడిగా నాకు ఉంది. కాబట్టి నేను ఇంకా లోతుల్లోకి వెళ్లకుండా వారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. అది రివర్స్ ఆపరేషన్ జరిగిందా జరగలేదా, నేను అమ్ముడు పోవడానికి వెళ్ళినా, అక్కడ ఉన్నటువంటి డిస్కషన్స్ బయటకు వచ్చినాయి, జరిగిన డిస్కషన్స్ పేపర్లలో, టీవీలలో వచ్చినాయి. గువ్వల బాలరాజు ఎట్లా వచ్చిండు, గువ్వల బాలరాజుతో సంబంధమే లేదు కానీ ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నా విషయంలో ప్రజలు అట్లా భావిస్తారనే అవకాశం లేదు. కానీ ఇటువంటి విషయాలను వాడుకునే విషయంలో ముఖ్యమంత్రి గారు దిట్ట, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు. నా కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎంబడే నేను ఇక్కడ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి సందర్భంలో పోస్టర్లు వెలిసినాయి నా నియోజకవర్గంలో, 100 కోట్ల గువ్వల బాలరాజు అమ్ముడు పోయిండు అని రకరకాలుగా ప్రచారం జరిగింది. అది కూడా నాకు కొంత నష్టం జరిగింది, జరగలేదని కాదు. కానీ నా వంతు పాత్ర పోషించిన విషయంలో కేసీఆర్ గారు సాటిస్ఫైడ్గా ఉన్నారు, నేను కూడా సాటిస్ఫైడ్గానే ఉన్నాను. ఎందుకంటే నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించడం అనేది నిజమైనటువంటి సైనికుడి యొక్క
లక్షణం. కాబట్టి అది నేను ప్రూవ్ చేసుకున్నా. కాబట్టి నేను అక్కడ అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేను, సిద్ధం కాలేదు. కొనడానికి నా దగ్గరికి ఎవరు రాలేరు. కానీ ఈరోజు కూడా బీజేపీలో చేరింది నేను అమ్ముడు పోవడానికో లేకుంటే నేను ఆశించో లేదంటే నన్ను ఎవరు ప్రేరేపిస్తున్నా రాలేదు. నేను చదువుకున్నా, నాకు అవగాహన ఉంది. 20 సంవత్సరాల పాటు దాదాపుగా నేను రాజకీయాల్లో ఉన్నా. నాకు ఏం కర్మ నాకు ఎవరో చెప్తే పాటించేది. నాకు స్వతహాగా ఆలోచించే శక్తి ఉన్నప్పుడు నేను తీసుకునే నిర్ణయం తప్పైనా ఒప్పైనా భరించే కెపాసిటీ కూడా నాకు ఉంది. కాబట్టి నేను స్వతహాగా నిర్ణయం తీసుకొని బీజేపీలో చేరినాయి తప్ప ఎవరు కూడా నన్ను సంప్రదించలేదు, చేరమని కోరలేదు. అంటే మీరు పార్టీ మారేటప్పుడు ఎప్పుడైనా జనరల్గా పార్టీ మారేటప్పుడు ఆ పార్టీ మీద ఒక అసంతృప్తి ఏదో ఒక కారణంతో మారుతుంటారు. ఈ అసంతృప్తిని అధిష్టానం వద్ద మీరు ఎప్పుడైనా వెలిబుచ్చడం జరిగిందా? వాళ్ళు దాన్ని వారించే ప్రయత్నం కానీ అట్లాంటిది ఏమైనా చేయడం లేదా? నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్టు ఫౌండేషన్ వేయడానికి రాకపోవడమే నేను ఓడిపోవడానికి కారణమని కూడా చెప్పొచ్చు. కానీ నేను ఓటమి గురించి గెలుపు గురించి మాట్లాడితే తప్పకుండా దానివల్లనే పోయింది అనేది ఒక చర్చ మొదలవుతుంది. అది కాదు వాస్తవంగా. నేను అఫెండ్ అయినా, ఫీల్ అయినా. నేను రీజన్ ఏంటంటే నా చిరకాల ఆకాంక్ష. నేను 24 గంటలు కూడా ప్రజలకు చెప్పేది, నా ప్రసంగాల్లో కూడా మీరు కనుక గమనించినట్టయితే కృష్ణమ్మ నీళ్లతో రైతుల పాదాలను కడుగుతా అని పలు సందర్భాల్లో వందల వేల సార్లు మాట్లాడినా. అంత ధీమాగా నేను ఎందుకు మాట్లాడినంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ధైర్యం, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గ్యారంటీ. కాబట్టి నేను ఆ రకంగా మాట్లాడి ప్రజలకు ఎంతో అప్పటికీ నేను 60-70 వేల ఎకరాలకు సాగునీరు అందించిన, కాదని కాదు నా ప్రయత్నం వల్ల. కానీ శాశ్వతంగా పరిష్కారం జరగాలంటే, వలసలు వాపసు రావాలంటే సాగునీరే శిరోధార్యమని భావించి నేను ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో ప్రభుత్వ సహకారం లేనప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది కదా. నేను రాగానే ఈ ప్రాంత బిడ్డను నేను నల్లమల పులిని పిల్లిని అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. వారిని ప్రశ్నించేటువంటి విషయంలో ఏ కార్యాచరణ ప్రకటించినా ఏ మాట మాట్లాడినా పెడచెవిన పెట్టడము. అంతెందుకు ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలో కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే ఒక సర్పంచ్ చనిపోతే దాని విషయంలో ఏదైనా ఇష్యూ చేద్దాం, సెన్సిటివ్ అవుతుంది, అందరూ ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఇంత అరాచకమైంది, ఇంత దుర్మార్గమైంది తెలంగాణలో అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలకు కూడా ఒక ధైర్యం వస్తుంది. ఏమైనా జరిగితే మాకు ప్రధాన ప్రతిపక్షం అండగా ఉంటుందనే ఒక విశ్వాసం పెరుగుతుంది అని అంటే దాని గురించి కూడా పట్టించుకోలేరు. నేను అర్ధరాత్రి మార్చురీ దగ్గరికి వెళ్ళి డెడ్ బాడీని చూసి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి నెక్స్ట్ డే మనం అంత్యక్రియలకు వెళ్దామంటే ఎందుకు అనవసరంగా అండి. అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు బలగాలను దించేసిండ్రు. ఆ అంత్యక్రియలకు ఎవరిని కూడా వెళ్ళకుండా మీరు ఎంత దారుణ బందోబస్తే కాకుండా వారు డెడ్ బాడీని భుజాలపైన తీసుకొని వస్తారు, మోసుకొని వస్తారు. కానీ చేతులలో పెట్టుకొని గల్లీలకి వెళ్ళి ఆ గల్లీకి వెళ్ళి వాళ్ళకు అప్రోచ్ లేకుండా దారి లేకుండా చేసినటువంటి దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఆ బాడీని తీసుకొని వచ్చి అంత్యక్రియలు చేసిండ్రు వారు. అదే కాకుండా వంగూరు మండల్ ఉప్పునంతల మండలం మధ్యలో ఉన్నటువంటి దుందుబి వాగులో ఉన్నటువంటి అక్కడ ఉన్న సంపద, ఇసుకను అక్రమంగా దుర్మార్గంగా పెద్ద పెద్ద లారీలతోన టిప్పర్లతోన తరలిస్తూ వ్యాపారం చేసుకుంటుంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా అటువంటి అవకాశం లేదు. అఫీషియల్ వర్క్స్కు అది కూడా అనుమతి ఉండి వాళ్ళు ఏమైతే పే చేయాల్సినటువంటి ఛార్జెస్ ఉంటాయో పే చేసిన తర్వాత రాయల్టీ కానీ మిగతా ఏదైనా విషయాలు పే చేసిన తర్వాత వాళ్ళ అవసరాలకు వాడుకునేటువంటి పరిస్థితి. అప్పుడు కూడా ఎవరైనా కన్నింగ్ లెక్కలు చేసి తరలించడమో నేను పెద్దగా కాదని అనలేను. కానీ రాయల్గా బాజాబ్తాగా ఈరోజు అక్రమ రవాణా ఇసుక జరుగుతూ ఉంటే దాని గురించి పోరాటం చేసే దానికి సుముఖంగా లేకున్నది బీఆర్ఎస్ పార్టీ. అదే మాదిరిగా ఎస్ఎల్బీసీ దోమల్పేంట దగ్గర టన్నల్లో ఇప్పుడు పంజాబ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చి పాపం ఇంజనీర్లు లేబరర్స్ అక్కడ పనిచేస్తూ చనిపోతే ఆ డెడ్ బాడీలను ఇప్పటికి కూడా వెలికి తీయలేదు అధికారు. 2 బాడీలు మాత్రమే వచ్చినాయి, మిగతా బాడీలు అక్కడే వెళ్ళిపోయినాయి. ఎవరు తీసే పరిస్థితి లేదు. దాని విషయంలో ఏదైనా కార్యాచరణ తీసుకుందాం, దీన్ని ఇంటెన్సిఫై చేద్దాం, కొంత మూమెంట్ పనికి వస్తుంది అంటే అంత దూరం వదిలేసేయండి వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి పోరాటాలకు దూరం అయింది. మరి బీజేపీ చేసిందా ఈ కార్యక్రమాలని? బీజేపీ చేసిందో చేయలేదో పక్కకు పెడితే
కాంగ్రెస్ అయితే చేయలేదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి చేయరు బేసికల్గా. అందుకని బీఆర్ఎస్ చేయలేదు, బీఆర్ఎస్ చేయలేదు. బీజేపీతోనే చేయిస్తా అనే ఒక విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ బీజేపీ పెద్దగా లేదు కాబట్టి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి విషయాల పట్ల కొంత దృష్టి కేంద్రీకరించకపోయి ఉండొచ్చు. కానీ నేను వచ్చిన కాబట్టి అక్కడ నేను 2 సార్లు శాసనసభ్యుడిగా సేవలు అందించిన కాబట్టి ఏదైనా సమస్య అక్కడ ఉన్నటువంటి సమస్యను కనుక పార్టీ దృష్టికి తీసుకెళ్తే స్పందిస్తారనే విశ్వాసం అయితే నేను వారిని కలిసినప్పుడు పార్టీలో చేరకముందు కలిసి సమస్యలు చర్చించినప్పుడు వారు నాకు విశ్వాసం కలిగించారు. మనం పార్టీ ఉన్నదే పోరాటాలు చేయడం కోసం. ఇప్పటికీ బండి సంజయ్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. బీజేపీ ఏది ఒక సిబిఐకి సంబంధించిన వ్యవహారంలో కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను మేము జైల్లో పెట్టిస్తామని చెప్పిన వాళ్ళు కానీ ఈరోజు ఎవ్వరు కూడా బీజేపీ ఆ యాక్షన్ తీసుకోవట్లేదని డైరెక్ట్గా రేవంత్ రెడ్డే మాట్లాడుతున్నాడు. సిబిఐ విషయం రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఎప్పుడు కూడా సిబిఐ కేసు ఇస్తే ఇప్పటి వరకు దాన్ని ఎంక్వైరీ చేయించలేకపోతుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ తో కుమ్ముక్కైంది అంటున్నాడు. 20 నెలలు పట్టింది ఆయనకు, ముఖ్యమంత్రి గారికి సిబిఐకి అప్పగించడానికి 20 నెలలు పట్టింది. ఈరోజు ఈ సోషల్ పోస్ట్ ద్వారా నేను క్వశ్చన్ చేస్తా ఉన్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మీకు నిజంగా ఏమైనది, ఇబ్బంది ఏం జరిగినది, మీకు ఎందుకు ఇంత ఆలస్యం చేసినారు, 20 నెలలు ఎందుకు మీకు సమయం పట్టింది సిబిఐకి అప్పగించడం? కమిషన్ అదే తీసుకున్నది కదా. నేను ఆయన డిసెంబర్ 9 అని సోనియా గాంధీని మాయలో పడేసిండు. డిసెంబర్ 9 డిసెంబర్ 9 పోయింది, ఇంకో డిసెంబర్ 9 వస్తుంది. ఒకటి కాదు, చాలా పోయినాయి, ఇప్పటికి 2 పోయినాయి. అయితే డిసెంబర్ 9 రోజే నన్ను ఇబ్బంది పెట్టి జైలుకు పంపిన వాళ్ళను, అవినీతి పరులను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను వారికి ఆదేశాలు ఇస్తా, ఈ కమిషన్ ఇస్తా, ఈ కమిటీ వేస్తా, తేలుస్తా, వెంటనే జైల్లో చిప్పకూడు తినిపిస్తా. నేను ఎట్లయితే చిప్పకూడు తిననో దొంగగా నేను అదే రకంగా వీళ్ళని కూడా తినిపిస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు. కానీ వారికి ఎందుకు ఆ దమ్ము లేకుండా పోయింది? ఎవరి భుజం పైన తుపాకీ పెట్టి పేల్చడము అని అంటే అది ఖచ్చితంగా ప్రజలు అంత అవివేకులు కారు. ప్రజలకు విజ్ఞత ఉంది, అవగాహన ఉంది, ఏం జరుగుతుంది, వీళ్ళ లోపాయికారి ఒప్పందాలు ఏంది, ఎందుకు అంత గడిచిపోయినటువంటి. తన కూతురు ఎంగేజ్మెంట్ రోజు తనను జైలుకు పంపించిన ఒక వ్యక్తి అవతల వ్యక్తితో ఒక లోపాయికారి ఒప్పందం చేసుకొని రాజకీయం చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి, రేవంత్ రెడ్డి గారి విషయంలో ఆయన ఎంత క్లెవర్. నేను ఐ నెవర్ సే దట్ ఈజ్ ఇంటెలిజెంట్, బట్ ఆయన ఎంత క్లెవర్ అనే విషయం కనుక మీరు కనుక గమనించినట్టయితే ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంటాడు, ఎక్కడికక్కడ. అంతెందుకు పెద్ద అఫీషియల్ మీటింగ్లోనే మాట్లాడినారు, సభలో మాట్లాడినారు. ఏమని? నేను ఆర్ఎస్ఎస్లో బీజేపీలో నేను ఓనమాలు నేర్చుకున్నాను, కాంగ్రెస్ పాఠశాలలో కాలేజీలో చదువుతున్నా, ఇక్కడ ఉద్యోగం కాదు, రాహుల్ గాంధీతో ఉద్యోగం చేస్తున్నా. ఇవన్నీ పనికి రాని మాటల కింద వస్తాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. నేను అప్పుడేం మాట్లాడిన ప్రతిపక్షంలో పీసీసీ ప్రెసిడెంట్గా అనుకోండి, లేదంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రతిపక్ష హోదాలో ఉండి మాట్లాడినరు, సరిపోయింది. కానీ ఏం మాట్లాడినా దానికి కొంత అథెంటికేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పొంతలు లేని మాటలు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలను మనం చర్చించుకోవడం అనేది మన అవివేకం. అది ముఖ్యమంత్రి అనేది 6 నెలలు సంవత్సరం వరకు చూసినాం. ముఖ్యమంత్రిగానే ఏదో రోజు పరిపక్వత రాకుండా ఉంటుందా, ఏదో ఒక రోజు ఆ రకంగా వ్యవహరించకుండా పోతారా అని అనుకున్నాం. కానీ మనం ఏం ఆలోచనో ఏం ఆయనకు దరిద్రం వెంటాడుతుందో తెలియదు. కానీ ఇప్పటికీ అదే పంతలో వారు ప్రయాణం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా కూతురు ఎంగేజ్మెంట్ కూడా జైలు నుంచి వచ్చి అక్షింతలు వేసిపోయినానే రివెంజ్ ఎందుకు నిర్వీర్యమైందో తెలియదు. రివెంజ్ అసలు ఉండాల్సిన అవసరం లేదు, కానీ వారు మాట్లాడిండ్రు కాబట్టి చెప్తా ఉన్నా. నేను ఈ రకమైనటువంటి దుస్థితి నేను అనుభవించిన, ఎవరిని వదిలిపెట్టను అని చాలా ఎమోషనల్గా మాట్లాడి అందరినీ ఎమోషనల్ ఫూల్స్ని చేసేసిండు తెలంగాణలో. ఆ రకంగా ఆయనకు అవసరమైనట్టుగా మాట్లాడడం అనేది పొరపాటుగా మారిపోయింది ఆయనకు. కాబట్టి వారు ఏదో చేస్తారు అనుకుంటే మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు సిబిఐకి అప్పగించారు. సిబిఐకి అప్పగించి నెల 2 నెలలు అయింది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ మనం చర్చించాల్సింది సిబిఐకి అప్పగించడానికి 20 నెలలు 22 నెలలు ఎందుకు పట్టిందనే దాన్ని మాత్రం విస్మరించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, తెలంగాణ కోసము బీజేపీ పార్టీ చేస్తున్నది. బీజేపీ మొన్న నరేంద్ర మోడీ కూడా తెలంగాణ తల్లిని చంపి పిల్లని బతికించారు అని తెలంగాణ విషయంలో ఎప్పుడు చూడో ఆయన ఒక విద్వేషం పలుకుతున్నాడు అనేది తెలంగాణ వాదుల్లో ఒకటి కనిపిస్తున్నది. అలాంటి తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ఇప్పుడు నిధులు రావడంలో కానీ
మనకు ఏంది వెనుకబడ్డ వర్గాలకు అది నల్లమల్లకు రావాల్సిన నిధుల విషయంలో కూడా ఇప్పటికీ బీజేపీ కేంద్రం నుంచి నిధులు రాలేదని ఇటు రేవంత్ రెడ్డి అంటున్నాడు, అటు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అంటున్నారు. అలాంటి పార్టీతోటి తెలంగాణ ప్రజలకు మనం ఎందుకు అనుకోకూడదు తల్లిని చంపి పిల్లని బ్రతికించిండ్రు అనేది ఒక్కోసారి అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ సాధించినాం, కానీ తెలంగాణ ప్రజల లక్ష్యాలను మాత్రం చిదిమేస్తున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. తెలంగాణ ఇప్పుడు అంతెందుకు కవిత గారు మాట్లాడినటువంటి సందర్భంలో కూడా భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని ఆ దిశగా ప్రధాని గారు మాట్లాడినారు. కానీ ఆ మాటలని మాట్లాడింది మాత్రం రేవంత్ రెడ్డి గారు. ఒక బలిదేవత అని సోనియా గాంధీని మాట్లాడము, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా ఉంటూ వారి లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఏ రకంగా తుపాకీ పట్టుకొని బయలుదేరిండో, రైఫిల్ రెడ్డిగా ఎట్లా నామకరణం చేసిండ్రో తెలంగాణ ప్రజలు మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు మాట్లాడుతుండు ఆ భాష నిజంగా మనకే షేమ్ఫుల్గా ఉంటుంది వినడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు మీ గురువు అంట కదా, సహచర సీఎం అని మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడలేదు బాబు, మళ్ళీ మీరు నన్ను ఆ భాషలో మాట్లాడించే ప్రయత్నం చేసేటట్టున్నారు. అది వద్దు. కానీ మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఏ భాషలో ఎవడన్నా ఏమన్నా అంటే నేను ఏం చేస్తా అనేది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. చంద్రబాబు నాయుడుకి శిష్యుడు అని కనుక ఎవడన్నా అంటే నేను భరించను సహించను అన్న పద్ధతులు కొద్దిగా ఎక్స్ట్రీమ్గా మాట్లాడడం జరిగింది. అంతేందుకు ఈ మధ్య కాలంలో ఎక్కడో విన్నా నేను, చాలా చెరువు మీద అలిగితే ఏమవుతుంది అని మాట. ఇవన్నీ ఏం అవసరమో మీరు ఎక్కడో బయట మాట్లాడి సామాన్య పౌరుడిగా సామాన్య మానవుడిగా మాట్లాడితే అది వేరు మాట. మీరు ఏం లాంగ్వేజ్ ఏ పద్ధతి ప్రజలకు అలవాటు చేయాలనుకుంటున్నారు? ఇది కాదు కదా ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి పని. కాబట్టి వారి విషయంలో ఎవరి భుజం పైన తుపాకీ పెట్టి కాల్చాలి, ఎవరిని కాల్చాలనుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ అపవాద బీజేపీ పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ ఏ రోజు కూడా ఇన్స్టిట్యూషన్స్ను లోపరుచుకొని పనిచేసే పరిస్థితి ఉండదు. అప్పుడు ఏసీబీ విషయంలో కానీ బాగా కాంగ్రెస్కు సంబంధించి బాగా ఆ విషయంలో కాంగ్రెస్ ఏ రకంగా పనిచేసింది, కానీ అదే విషయాలను అదే ఎక్స్పీరియన్స్ అదే అనుభవాన్ని బీజేపీ ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నంలో భాగంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఈ సంస్థలన్నింటి కూడా ఈడీ దాడులు చేసింది. ఆ తర్వాత ఆ దాడులు ఇప్పటి వరకు ఏమీ జరగదు. కాంగ్రెస్ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు అదే అంటున్నా, మేము దాడులు చేస్తాం, వినండి మేము దాడులు చేస్తాం, మేము 10 రోజులు నెల రోజులు సంవత్సరం లోపల తేలుస్తామని ఈడీ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ సంస్థలు ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. అది వాళ్ళని అడగాలి, ఎందుకు లేట్ అవుతుంది ఏమవుతుంది అనేది వాళ్ళు చట్టపరంగా ఏం చేయాలనో చేస్తారు. కానీ బీజేపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన దాడులు చేయించింది అనేది మాత్రం వాస్తవం. ఓకే. సో ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఒక 50-60 వేల ఎకరాలు ఇప్పించాను, ఇంకా ఎక్కువ ఇప్పించాలని ఇంకా 85-90 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన లక్ష్యం ఉండే అది నెరవేరలేదు అన్నారు. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలో చేరారు. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఎన్డీఏ కూటమి ప్రధాన అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలను నేను తరలించకపోతాను, బనకచెర్లను గోదావరి జలాలతో కడతాను, కృష్ణా ట్రిబ్యునల్ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు అమరావతికి తీసుకుపోవడానికి సిద్ధమైపోయారు. సో కృష్ణా ఎడారిగా మారబోతుందంటూ మీరు ఇంతకుముందు ఏది ఉదాహరించిన కవిత అక్కడ ఇంకా క్రికెట్ ఆడుకోవాల్సి వస్తుంది, ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు, చంద్రబాబు నాయుడు వల్ల కృష్ణ బొగ్గైతుంది, దీనికి బీజేపీయే సహకరిస్తుంది అనే ప్రధాన ఆరోపణ వస్తున్నది. ఆల్మట్టి విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళకు విచక్షణ ఉండాల్సినటువంటి, వాళ్ళకు బాధ్యత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే అంటే బాధ్యతను విస్మరించిన రోజు ఖచ్చితంగా కేంద్రం తన వంతు పాత్ర పోషిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని యూనిట్గా చూస్తుంది, సమాజాన్ని సంఘటిత పరుస్తుంది, ఏకంగా చూస్తుంది తప్ప మీలాగా కులాల పేరిట మతాల పేరిట విభజించేటువంటి నైజం బీజేపీ ప్రభుత్వానికి కాదు, మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిది కాదు. ఈరోజు బనకచెర్ల కూడా తెలంగాణకు ఒక ప్రమాదకరంగా మారుతుంది అంటే చంద్రబాబు నాయుడు నేను ఎట్లా కడతాను అంటున్నారు. దీనికి కారణం ఎన్డీఏలో అతను ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండడం. ఎన్డీఏను ప్రతిసారి ఎన్డీఏను మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎన్డీఏ కంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, వీళ్ళ వైఖరి విషయంలో వీళ్ళు ఏం చర్చిస్తున్నారు, ఏం కంక్లూజన్కి వస్తున్నారు, వీటిపైన దృష్టి పెడదాం. తర్వాత ఖచ్చితంగా ఇంతెందుకు కాశ్మీర్లో దాడులు జరిగినప్పుడు ఏం చేసింది కేంద్రం? ఆపరేషన్ సింధూర్ పేరిట పహల్గాం దాడిలో స్థావరాలను మొత్తం
అతలాకుతలం చేసింది, భూస్థాపితం చేసేసింది. అంటే కేంద్రం ఎప్పుడు పాత్ర పోషించాలి, ఎప్పుడు ఇంటర్వ్యూన్ కావాలనేది కేంద్రానికి ఇప్పుడు రేపు ఒకవేళ బనకచెర్ల గనక జరిగే పరిస్థితి ఉంటే గువ్వల బాలరాజు ఎలాంటి నినాదం ఎత్తుకుంటారు? గువ్వల బాలరాజు అచ్చంపేట ప్రయోజనాలను, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి పార్టీ పక్షాన పోరాడతాడా, ప్రజల పక్షాన పోరాడతాడా? ఎప్పుడైనా నా పంత పార్టీల కంటే ఎక్కువ ప్రజల పక్షం ఉంటుంది. ఉన్నటువంటి పార్టీని గౌరవిస్తూ, ఉన్నటువంటి పార్టీ ప్రజల ఎజెండాను తమ ఎజెండాగా ఎంచుకొని పోయే విధంగా ప్రయత్నం చేస్తుంది. చేయనప్పుడు ఎవరైనా ఏ పార్టీ అయినా విభేదించి ఒక పౌరుడిగా ఈ జన్మ శాశ్వతం కాదు, కానీ మనకు ఒక గుర్తింపు, గౌరవము మనం గతించిన తర్వాతైనా కొనియాడబడాలి అని అంటే ఒక నిజాయితీ వైపు నిలబడాలి, నిజంగా ప్రజా శ్రేయస్సు వైపు నిలబడాలి. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు అప్పుడు గువ్వల బాలరాజు పాత్ర ఎట్లుంటుందో మీరు అప్పుడు ప్రశ్నించండి, నేను చెప్తా. కానీ అప్పటి వరకు అయితే నాకు విశ్వాసం ఉంది, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆశలపైన, ఆశయాలపైన నీళ్లు జల్లే ప్రయత్నం ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము, బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉంటుంది. అసలు మీరు అంటున్న మాటకు బీజేపీ పార్టీలోనే ఒక వివాదం ఉన్నది. ఏంటి అంటే ఈరోజు బీజేపీ పార్టీయే నా సర్వస్వం అనుకున్న రాజా సింగ్ బీజేపీ పార్టీలో ఇంక ఈ ప్రజలకు ఏం జరగదు, ఇది ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళ స్వార్థం కోసం పార్టీని సంకనాకిస్తున్నారు, రాష్ట్రాన్ని సంకనాకిస్తున్నారు అని చివరికి ఆయన పార్టీ నుంచే వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి పార్టీలో మీరు ఏం సాధిస్తారు? మీరు లైవ్లో ఇప్పుడు కూడా మీరు రాజా సింగ్కు ఫోన్ కనెక్ట్ చేస్తే కూడా నాకు తెలిసి బీజేపీ పార్టీని విమర్శిస్తూ ఏ రోజు మాట్లాడలేదు. ఆయన ఎందుకో కొంతమంది విషయంలో, ఏదో విషయంలో మాట్లాడుతున్నారు, ఆయన యాస్పిరేషన్స్ ఉండడము. కానీ ప్రతి ఒక్కరి యాస్పిరేషన్ నెరవేర్చడానికి పార్టీలు సిద్ధంగా ఉండవు. ఓకే, కాబట్టి ఆయన యాస్పిరేషన్ విషయంలో పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది. కానీ బీజేపీ విధానాలకు కానీ, జాతీయవాదానికి కానీ, ఈ సిద్ధాంతానికి కానీ రాజా సింగ్ ఎప్పుడు వ్యతిరేకంగా అయితే మాట్లాడలేదు. కానీ కొన్ని విషయాల్లో మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో, నేను కొత్తగా మొన్ననే రాజకీయాల్లోకి మన బీజేపీ పార్టీలోకి వచ్చిన, కాబట్టి ఆ విషయం పైన నేను అంత తొందరపడి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను అది ఏం జరుగుతుందో దానిపైన నేను ఎవరో ప్రశ్న అడుగుతారో సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆ ప్రిపరేషన్లో కూడా నేను లేను, నాకు అవసరం లేనటువంటి